నమస్తేనే. నమస్తేనా. ఏం పని చేస్తుంటారు? నేను లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అందరూ ప్రచారంలో బిజీగా తిరుగుతూ ఉన్నారు. సో మీరు ఎటువైపు పోలేదా? ఆ పాటలో తిరగాల, ఈ పాటలో తిరగాల అన్న ఆలోచన మీలో రాలేదా? ఏదైనా మా బిజినెస్ మేము బిజినెస్ పొద్దున్న లేసి బిజినెస్ తీసుకుంటాం. సరిపోతుంది అదే. అందరు తిరుగుతురా పాటలు పెట్టుకొని అన్ని జెండాలు నడుస్తున్న అన్ని పార్టీలలో అయితే తిరుగుతున్నారు ప్రస్తుతానికైతే. ఈ గులాబీల జెండా ఆ పాట వినిపిస్తున్నాను ఎక్కడన్నా మళ్ళీ? అటువంటి పాటైతే మేము వినిపించలేదు, కానీ అసెంబ్లీలో మొత్తం ఆ పాట ఊపింది, హల్చల్ చేసింది. ఆ పాట ఒకటి హల్చల్ చేసింది అసెంబ్లీలో. ఇప్పుడు వినిపిస్తలేదా? ఇప్పుడైతే వినిపిస్తలేదు ఆ పాట అయితే. కానీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ ఏదైతే మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ప్రచారం పెద్దగా ఏం కనిపిస్తలేదా? అయినా ప్రచారం అంటే ఇంకా లోకల్ వ్యక్తి మాకు ఇట్లా కాకపోతే ప్రచారం చేస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళు జనాలు అయితే బీజేపీకి ఓటేయాలని అనుకుంటున్నారు. మంచోడేనా మన్నె శ్రీనివాస్ రెడ్డి? మంచోడే, మంచి వ్యక్తి అతను అయితే. కానీ ఇంకా మోడీ ఉండాలి దేశంలో, నరేంద్ర మోడీకి ఓటేయాలనేది ఒకటి. ఆయనని శ్రీనివాస్ గౌడ్ తొక్కేసిండు, పైకి రాకుండా, నిజమేనా? అటువంటిది ఏం లేదు, మనమైతే ఇక తెలియదు మనకు అటువంటి విషయం. ఏది వేవ్ ఎక్కువ అనిపిస్తున్నా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అంటే దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి, బీజేపీ గెలవాలనే ఒక ఉద్దేశంతో డీగారినామాను గెలిపించాలి అనుకుంటారు. ఎందుకు బీజేపీకి అనుకుంటున్నారు అంటే నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర్ గురించి కానీ, ఫసల్ బీమా కానీ, తర్వాత కొన్ని మన గ్రామ పంచాయతీకి వచ్చే ఈ సీసీ రోడ్లు కానీ, ఎల్ఈ లైట్లు కానీ, ఇవన్నీ నరేంద్ర మోడీ పంపించేటటువంటివి కాబట్టి దానికోసం జనాలకి ఇట్లా కొద్దిగా తెలియదు జనాలకు. కానీ బీజేపీ ఏం చేసింది? గుళ్ళ పేర్లు చెప్పి, గోపురాల పేరు చెప్పి ఓట్లాడుతుంది అంతా అంటారు. అది కాదు, అది తప్పు. అది నరేంద్ర మోడీ ముస్లింలకు చేస్తున్నాడు, క్రిస్టియన్స్కు చేస్తున్నాడు, హిందువులకు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు త్రిపుల్ తలాక్ అని తెచ్చాడు. త్రిపుల్ తలాక్ అనేది ముస్లింల కోసం అని తెచ్చాడు, హిందువుల కోసం కాదు కదా. అందరి మతాలను నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తున్నాడు, అది తప్పు. అది ఓకే. ఇప్పుడు ఈయన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అందరూ వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం ఉంటుందా గెలిచే అవకాశం? వాళ్ళకి గెలిచే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే పోటీ అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఉండాలనే ఒక ఉద్దేశంతో జనాలు దిగారణం గెలిపించాలని అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుంటాడు. ఆయన సీఎంగా ఉన్నాడు ఈ జిల్లా నుంచి. ఒకవేళ వంశచంద్ర ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే అనుకుంటారు. ఆ కోణంలో కాస్త సీరియస్ తీసుకుంటే రేవంత్ రెడ్డి కోసం మన కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. అదే జనాలు అయితే మోడీ అని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో వీళ్ళు డబ్బులు ఏమన్నా ఎందుకంటే సొంత ఇక్కడ మన జిల్లా కాబట్టి మన రేవంత్ రెడ్డి డబ్బులు పంచే ఛాన్సెస్ ఉంటే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే జనాలు డబ్బుల కోసం ఆశపడే జనాలు ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఇట్లా ఉండొచ్చు, మనం చెప్పడానికి లేదు. ఎంపీ ఎలక్షన్స్ డబ్బులు పనిచేసే అవకాశం ఉంటుంది. డబ్బులు ఖచ్చితంగా ఇప్పుడు జనాలు ఓటేసినే పైసలకు ఇదైపోయారు, జనాలు బానిసలు అయిపోయారు, పైసలు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అనమాట. దాన్ని మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఓకే, మీ అంచనా డీకేఆర్కి అవకాశం? డీకేఆర్కి అయితే అవకాశం ఉంది. లాస్ట్ మూమెంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏమైనా డబ్బు ప్రభావం చూపిస్తే మనకైతే కొద్దిగా అటువంటి ఉండొచ్చు.